శ్రీ అన్నదేవుల గోవిందురెడ్డి సరస్వతి సమాజ మందిరం ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులు పాల్గొన్నారు. సందర్భంగా సరస్వతి సమాజ మందిరంలో భోజనశాల గదిని వారు ప్రారంభించారు. విద్యార్థులకు వారి చేతుల మీదుగా ప్రోత్సాహక నగదు సర్టిఫికేట్ మెమోను అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మోపూరు పెంచలయ్య, కల్పకం శ్రీనివాసులు, రమణయ్య, రఘు, సుభద్రాదేవి, తోట సులోచన, ప్రధానోపాధ్యాయులు తిరుమల రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా నందమూరి బాలకృష్ణ పేరిట కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి విద్యార్థులకు నగదు పంపిణీ చేశారు. 4 పాఠశాలల్లో ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు వారు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. సంస్కృత పాఠశాల కావచ్చు, రామాయబడి కావచ్చు, ఈ సరౌండింగ్లో ఉన్న స్కూల్స్లో ఉన్న మెరిట్ విద్యార్థులందరినీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చే కొరకుగా వాళ్ళకి ప్రోత్సహిస్తూ కొంత వాళ్ళకి ఏదో మన బహుమతిగా వాళ్ళు దీన్ని చేయడం జరుగుతుంది. ఇది గత ప్రతి సంవత్సరం 100 స్థాపించినప్పటి నుంచి, ఈ సమాజం స్థాపించినప్పటి నుంచి కూడా ఇది చేస్తూ వస్తున్నారు. ఇంకా మంచి విద్యార్థుల్ని ప్రోత్సహించే దిశగా ఈ సమాజం కృషి చేస్తూ ఉంది. పేద విద్యార్థుల కోసం, మంచి మెరిట్ విద్యార్థిగా తీర్చిదిద్దే దానికోసం ఈ విధంగా పాటుపడుతూ ఉంటారు. దీనికి ముఖ్యంగా చెప్పాలంటే నారాయణ గారు రావాల్సింది. ఈరోజు సారు ముఖ్యంగా విశాఖపట్నంలో యోగా డే 21వ తారీఖు మోడీ కార్యక్రమం ఉన్నందువల్ల 2 days నుంచి అక్కడే సారు వర్క్ మీద ఫుల్గా ఉండడం వల్ల రాజకపోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీరు పిల్లలు పెంచలయ్య గారు కావచ్చు, ఊపిరి గారు కావచ్చు, నాగేశ్వర గారు కావచ్చు, అందరూ కూడా నన్ను గమనిపించారు. మా నుడా చైర్మన్ గారు వెళ్ళిపోయిన సార్ కూడా ఆయనకి ఇటువంటి కూడా ఆయన రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటాడు. నాకు కొత్త ఇటువంటి సభాధ్యక్షులు మోపూరు పెంచలేదు గారు, అంటే మేము ఆయన అలంకార పెంచలయ్య అంటాం, అలంకార సెంటర్ అలంకార పెంచలయ్య గారు. మరో ముఖ్య అతిథి సోదరుడు నారాయణ గారికి విద్యా సంస్థను ముందుండి అహర్నిశలు శ్రమిస్తూ ఆ విద్యార్థి సంస్థకి ఒక తోడుగా ఉన్నటువంటి సోదరుడు విజయభాస్కర్ రెడ్డి గారికి, ఇంకా రమణయ్య గారికి, ట్రస్టీ బాబురెడ్డి గారికి, ఇంకా ఈ సంస్థ నిర్వాహకులు, కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చిన వారికి, నా బిడ్డ సమానులు, ఇట్లో మీరందరికీ మంచి భవిష్యత్తు గోవిందరెడ్డి గారి సరస్వతి నిలయంలో మీరందరూ మంచి చదువు చదివి ఉజ్వల భవిష్యత్తుకి వెళ్ళాలని కోరుకుంటూ, ఇక్కడ నన్ను పిలిచిన దానికి మా సోదరుడు విజయభాస్కర్ గారికి టైం ఉండదు, నారాయణ గారు ఆయన టైం ఇచ్చే టైం కూడా పెట్టడు. ఆయన లేట్ అయిందని నాకు డబ్బాటు పడ్డా, ఎందుకంటే ఆయన ఉండే పనులు ఉండి కారణం ఆయన చెప్పే ఏకైక మంత్రి నారాయణ గారు. ఈ చదువులో బాగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఎందుకంటే నాలో జరిగినటువంటి ఒక బాధ మీకు చెప్తాను. నేను లా చదివాను, డిగ్రీ పాస్ అయ్యాను, లా చదివాను, ఫైనల్ ఎగ్జామ్ రాయాను. నేను కూడా 74% లాయర్ని, పూర్తిగా కాదు. అయితే ఒకసారి 2000 వరకు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. విద్యార్థి కాంగ్రెస్ మెయింటైన్ చేసేటప్పుడు ఇప్పుడు చెప్పారు తిరుమల రాజు హెడ్ మాస్టర్ గారు. తిరుమల రాజు నా శిష్యుడు. అప్పుడు అంత కాలేజ్ ఎలక్షన్లో, ఈరోజు ఆయన హెడ్ మాస్టర్, నాతో కాలేజ్ ఎలక్షన్లో తిరిగేవాడు ఆయన. ఈరోజు నాకు 2 పిల్లలు. అలాగే రెడీ సార్.
గోవిందరెడ్డి గారి సమాజానికి మోపూరి పెంచలయ్య గారు వారి సమాజం సభ్యులు వచ్చి మమ్మల్ని పిలవటం మా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా రోజు ఈ సంస్థ పేరు వింటున్నాం, చాలా గొప్పది. ఈరోజు విద్యార్థులకు పురస్కారాలు ఇవ్వటం చాలా ఆనందం, ఒక స్ఫూర్తి తీసుకున్నాం. అందుకే నేను కూడా నా దగ్గర డబ్బులు లేకుండా ఇంటికి తెప్పించి ఇది మా బాలకృష్ణ గారి పిలుపు. విద్యార్థులకి పేద విద్యార్థులకి ఎంతవరకైనా సాయం చేయండి అని చెప్పినటువంటి మహానటుడు, మహానుభావుడు, నాకు దైవం సమానులు నందమూరి బాలకృష్ణ గారు. ఆయన పేరు మీద ఈరోజు చేయడం జరిగింది. బహుశా అదే రకంగా వీళ్ళందరూ కలిసి కర్మకర్తలకి ఒక భవనం కట్టమని అడిగారు బాగా. అది అంతకుముందే మాట ఇచ్చాం కానీ చేయలేకపోయాం. కానీ ఎవరికైనా అవసరమే, రేపు ఒకరి ముందు ఒకరి వెనక. అందుకని నేను ఒకసారి నారాయణ గారితో మాట్లాడి మా మంత్రి గారితో 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి దాన్ని బ్రహ్మాండంగా తయారు చేస్తానని కూడా తెలియజేస్తున్నా. అదే రకంగా ఇక్కడ మెయింటెనెన్స్కి, ఇక్కడ లైబ్రరీకి మేమే తంటాలు పడుతున్నామని చెప్పి పెంచలయ్య గారు చెప్పారు. నందమూరి బాలకృష్ణ గారి తరఫున ఒక 50,000 రూపాయలు రేపే పెంచలయ్య గారి సార్కి అందజేయడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. దాని ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు వారికి మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ, వాళ్ళు ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా వారికి ఉపయోగపడతామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదే రకంగా ఇక్కడ ఒక లైబ్రరీకి అడిగారు సార్ వాళ్ళు, అది విజయభాస్కర్ రెడ్డి గారు నారాయణతో మాడమని. తప్పకుండా విజయభాస్కర్ రెడ్డి గారు మాడతారు, ఇప్పుడు వారు చెప్తారు, నారాయణ గారు కట్టిస్తారు, నమ్మకం నాకుంది, వారు చేస్తారు. అదే చెప్పేసి అందరికీ నమస్కారం. ఈరోజు అన్నదేవుల గోవిందరెడ్డి సరస్వతి సమాజం తరఫున ఈ సమాజం యొక్క వాళ్ళ కమిటీ మెంబర్లు అందరూ కలిసి ఈరోజు నన్ను నుడా చైర్మన్ గారిని పేద విద్యార్థులకి మెరిట్ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి కోసంగా ఆర్థిక సహాయం ప్రోత్సాహకరంగా ఇవ్వాలని నిర్ణయించుకొని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని గత 100 ఏళ్ళుగా నిర్వహిస్తున్నారు. అన్ని దానాల కంటే విద్యాదానం చాలా గొప్పది. దాన్ని వాళ్ళు ఎంచుకొని సరస్వతి సమాజం పేరుతో వాళ్ళు చేయడం, దానికి మమ్మల్ని ఇద్దరిని నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారిని నన్ను గెస్ట్గా పిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చాలామంది ఇక్కడుండి మూలపేటలో ఉండే 4 స్కూల్స్ నుంచి మొదటి 2వ మెరిట్ విద్యార్థులకి, ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్ వచ్చిన మెరిట్ విద్యార్థులకి వీళ్ళు ఒక నగదు బహుమతిగా వాళ్ళకి ప్రోత్సాహంగా ఇవ్వడం, దానికి సహకారంగా ఈరోజు ఎన్టీఆర్ బాలకృష్ణ ఫ్యాన్స్ తరఫున మన ఆల్ ఇండియా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడైన కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, ఆయనకి అత్యంత తమ్ముడు లాంటి తమ్ముడు ఆయన. అటువంటి తమ్ముడుగా ఆయన బాలకృష్ణ తరఫున మొన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన ఆదేశాల మేరకు ఈ సమాజానికి 50,000 దానం ఇవ్వడం, అదేవిధంగా నుడా తరఫున 50 లక్షల రూపాయల కర్మకర్తల భవన్కి ఇవ్వడం, అదేవిధంగా రీడింగ్ రూమ్కి, లైబ్రరీ రూమ్కి కొంత ఆయన 50,000 రూపాయలు సహకారం అందించడం, అదేవిధంగా నారాయణ గారి తరఫున కూడా ఈ రీడింగ్ రూమ్కి కొంత సహకారం అందించే దిశగా అడుగులేయమని నన్ను కూడా ఆదేశించడం, నేను కూడా నారాయణ గారిని అడిగి దాంతో ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయన సహకారంతో ఈ సమాజాన్ని బాగా అభివృద్ధి పరిచే రకంగా సహకారం మా వంతు కృషి చేస్తానని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తాను.